ఓం నమో నారాయణాయ, ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమ. వెల్కమ్ టు అవర్ ఛానల్. సహజ సిద్ధంగా ఏదైనా గృహ నిర్మాణం చేసేటప్పుడు గృహము అనేటువంటిది ఎప్పుడైనా గ్రౌండ్ ఫ్లోర్లో కట్టుకునేటప్పుడు పార్కింగ్ అనేటువంటిది ఎక్కడి నుండి ఎక్కడ వరకు పెట్టుకోవాలి అనేటువంటిది చాలామందికి సందేహం. అయితే ఈ సందేహం ఎందుకు వచ్చిందంటే, మనం వాస్తు ప్రామాణికంగా చెప్పింది ఏంటంటే, ఏ ఇంటికైనా 4 మూలలు ఉండాలి, ఏ స్థలానికైనా 4 మూలలు ఉండాలి. ఇక్కడ మనం ఎప్పుడైతే పార్కింగ్ అని అంటున్నామో, ఇంటికి బయట పార్కింగ్ పెట్టుకోవాలా, లేకపోతే ఇంటిలోనే, అంటే మనం నిర్ధారణ చేసినటువంటి క్షేత్రపదానికి ఏదైతే ఉంటుందో క్షేత్రపదానికి ఉచ్చస్థానంలో కార్ పార్కింగ్ అనేటువంటిది, లేకపోతే బైక్ పార్కింగ్ అనేటువంటిది నిర్ణయం చేసుకోవాలా, లేకపోతే క్షేత్రపదం బయట స్లాబ్ ప్రొజెక్షన్లో మాత్రమే మనం ఆ యొక్క పార్కింగ్ జోన్ అనేటువంటిది యూజ్ చేసుకోవాలా అనేటువంటిది చాలామందికి సందేహం. ఇక్కడ ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది, ఏదైనా కూడా మనకి పార్కింగ్ అనేటువంటిది అధమ స్థానంలో కాకుండా ఉచ్చలో రావటమే వాస్తు ప్రామాణికం. అంటే తూర్పు రాజవీధి ఉన్నప్పుడు తూర్పు ఈశాన్యంలో ప్రధాన ద్వారం పెడతాం కాబట్టి ఈశాన్యం మూల మాత్రమే పార్కింగ్ అనేటువంటిది వచ్చే విధంగా డిజైనింగ్ చేసుకోవాలి. ఇక్కడ ఈశాన్యం మూల ప్రధాన ద్వారం వస్తుంది, పార్కింగ్ కూడా అక్కడే రావాలి. అలాంటప్పుడు ఆ యొక్క ద్వారబంధం అనేటువంటిది వెనక్కి పెట్టుకోవచ్చా? వెనక్కి పెట్టుకున్నప్పుడు ఎల్ షేపు అవుతుంది కదా నెట్ యూజబుల్ ఏరియా, ఆయం అనేటువంటిది తప్పుతుంది. ఎల్ షేపులో ఇల్లు అనేటువంటిది కట్టకూడదు కదా అనేటువంటిది చాలామందికి సందేహం. ఇక్కడ ఏదైనా కూడా మన నిర్మాణం చేసేటప్పుడు ఒక కాలం నుండి ఇంకొక కాలం అనేటువంటిది మనం ఆ యొక్క కన్స్ట్రక్షన్ చేయకపోయినా పర్వాలేదు. అంటే ఇప్పుడు తూర్పు రాజవీధి తీసుకున్నప్పుడు ఆ యొక్క గృహానికి నార్త్ ఈస్ట్ కాలం నుండి వెనక వైపు ఉన్నటువంటి కాలం వరకు మనం వదిలేసి అది కార్ పార్కింగ్ చేసుకున్నా కూడా ఆ యొక్క దోషము అనేటువంటిది ఎలాంటిది ఉండదు. అది ఎల్ షేప్ హౌస్ లాగా తీసుకోము. ఎప్పుడు ఎల్ షేప్ హౌస్ అవుతుంది? ఆ యొక్క కాలం టు కాలం మనం వదిలిపెట్టకుండా మనకి ఎంతవరకు అయితే పార్కింగ్ స్పేస్ కావాల్సిందో అంతవరకు తీసుకొని మధ్యలో ప్లింత్ బీమ్ చేసేసుకొని మధ్యలో ద్వారబంధం పెట్టినప్పుడు అది కాలం టు కాలం మధ్యలో ద్వారబంధం వచ్చినట్టు అవుతుంది. దాన్ని మనం కట్ చేసి తీసుకున్నట్లుగా అవుతుంది. కాబట్టి అది ఎల్ షేప్ అవుతుంది. కాబట్టి ఆ ఇంటికి 4 కార్నర్స్ కంటే ఎక్కువ వస్తాయి. కాబట్టి మనం అలా కట్టకూడదు. ఇక్కడ పార్కింగ్ విషయంలో చాలా జాగ్రత్తగా అవగాహన చేసుకోవాలి. తూర్పు రాజవీధి ఉన్నప్పుడు తూర్పు ఈశాన్యంలో ఆ కట్ట అనేటువంటిది కాలం టు కాలం మాత్రమే తీసుకోవాలి, పిల్లర్ టు పిల్లర్ మాత్రమే తీసుకోవాలి. తీసుకొని మనం కార్ పార్కింగ్ అనేటువంటివి తూర్పు ఆగ్నేయంలో మెట్లు వస్తాయి. కాబట్టి అదేవిధంగా ఒక కాలం టు కాలం వెనక్కి మనం కట్టుకుంటున్నాం కాబట్టి ఆ స్థలం అంతా కూడా మనం పార్కింగ్ లాగా యూజ్ చేయొచ్చు. అదేవిధంగా పశ్చిమ రాజవీధి తీసుకున్నప్పుడు పశ్చిమ రాజవీధి పశ్చిమ వాయువ్యంలో మనకు ఆ యొక్క సింహద్వారం వస్తుంది. కాబట్టి ఒక కాలం టు కాలం మనం వదిలేసి వెనక్కి జరిగి ఆ యొక్క ప్రధాన ద్వారం పెట్టుకోవచ్చు. ఆ కాలం టు కాలం ఏదైతే వదిలేస్తున్నామో ఉచ్చస్థానంలో అది మనం పార్కింగ్ జోన్ కింద తీసుకోవచ్చు. అదేవిధంగా ఉత్తర రాజవీధి ఉన్నప్పుడు ఉత్తర ఈశాన్యంలో వచ్చేటువంటి ఆ యొక్క ఉచ్చస్థానం అంతా కాలం టు కాలం వదిలిపెట్టి మనం వెనక ఆ యొక్క ప్రధాన ద్వారం అనేటువంటిది ఉత్తర ఈశాన్యంలో పెట్టి ఆ జోనింగ్ అంతా కూడా మనం పార్కింగ్ కింద తీసుకోవచ్చు. అదేవిధంగా దక్షిణ రాజవీధి ఉన్నప్పుడు దక్షిణ ఆగ్నేయంలో కూడా మనం ఇదే విధంగా కాలం టు కాలం వదిలిపెట్టి ఆ యొక్క పార్కింగ్ అనేటువంటిది తీసుకొని దక్షిణ ఆగ్నేయంలో ప్రధాన ద్వారం పెట్టుకోవచ్చు. ఇక్కడ దక్షిణ ఆగ్నేయంలో ప్రధాన ద్వారం పెట్టినప్పుడు అక్కడ దక్షిణ ఆగ్నేయము అని అంటున్నాం. దక్షిణ ఆగ్నేయంలో ఏమొస్తుంది? కిచెన్ వస్తుంది. ఇక్కడ ప్రధాన ద్వారం అనేటువంటిది ఎప్పుడు కిచెన్లోకి డైరెక్ట్గా ఎంట్రీ అవ్వకూడదు. చాలా ముఖ్యంగా దక్షిణ రాజవీధి ఉన్నప్పుడు డిజైన్ చేసుకోవాల్సినటువంటి చాలా ముఖ్యమైనటువంటి పాయింట్ ఏంటంటే, దక్షిణ ఆగ్నేయంలో డిజైన్ చేసేటప్పుడు కిచెను సపరేట్ అవ్వాలి, ఎంట్రీ అనేటువంటిది లాబీ సపరేట్ అవ్వాలి, తర్వాత మాస్టర్ బెడ్రూము సపరేట్ అవ్వాలి. ఇలా చాలా జాగ్రత్తగా మనం చూసి ఆచితూచి ఆ యొక్క డిజైనింగ్ అనేటువంటిది, అదేవిధంగా ఎక్కడి నుండి ఎక్కడ వరకు తీసుకుంటున్నాం డైమెన్షన్ అనేటువంటిది చూసుకొని మాత్రమే మనం ఆ యొక్క పార్కింగ్కి ఆ యొక్క జోన్ వదిలిపెట్టుకొని పార్కింగ్ అనేటువంటిది ఫ్రీజ్ చేసుకుంటాం. కాబట్టి ఎల్ షేప్ హౌస్ ఏది, ఎల్ షేప్ హౌస్ కాందేది,
4 కార్నర్స్ కాకుండా ఎక్కువ వచ్చేటువంటి హౌస్ ఏది అనేటువంటిది పూర్తిగా మనం నిర్ధారణ చేసుకుని మాత్రమే పార్కింగ్కి స్పేస్ అనేటువంటిది వదిలిపెడతాం. ఒకవేళ కనుక ఈ క్షేత్రపథం కట్టవ్వకుండా మెట్లు అనేటువంటివి అధమ స్థానంలో వచ్చినప్పుడు ముందంతా స్థలం వదిలిపెట్టుకొని మనం ఒక షెడ్ లాగా చేసుకొని, షెడ్ అనేటువంటిది ఇంటికి ఆనించకుండా చేసుకొని పార్కింగ్ అనేటువంటిది అధమ స్థానంలో పెట్టచ్చు. చాలా ముఖ్యమైనటువంటి విషయం ఇది. అంటే ఉదాహరణకి దక్షిణ రాజవీధి తీసుకున్నప్పుడు దక్షిణ నైరుతిలో ఒక షెడ్ లాగా వేసుకొని, ఈ షెడ్ అనేటువంటిది వెనక ఉండేటువంటి ఇంటికి ఆనకుండా మనం ఆ షెడ్ అనేటువంటిది చేసుకొని, దక్షిణ ఆగ్నేయం నుండి మనం గేటు పెట్టుకొని ఆ వెహికల్స్ అవి లోపలికి వచ్చి దక్షిణ నైరుతిలో పార్కింగ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఆ షెడ్ కూడా ప్రదక్షిణ వాస్తు ఉంటుంది కాబట్టి ఎలాంటి దోషం ఉండదు. మనం ఏది కట్టుకున్నా దేనికైతే ప్రదక్షిణ వాస్తు ఉంటుందో ఆ యొక్క పర్టికులర్ ఆ యొక్క కన్స్ట్రక్షన్కి ఎలాంటి దోషము ఉండదు. అందుకే ప్రదక్షిణ వాస్తు అనేటువంటిది వాస్తు శాస్త్రంలో చాలా అత్యావశ్యకమైనటువంటి విధి విధానం. అందుకే అవుట్ సైడ్ టాయిలెట్స్ కడుతూ ఉంటారు కొంతమంది. అవుట్ సైడ్ టాయిలెట్స్ కూడా ఇంటికి ఆనకుండా కట్టండి అంటారు. ఎందుకు? ఇంటికి ఆనితే మళ్ళీ కార్నర్స్ అనేటువంటివి పెరిగిపోతాయి, వికర్ణం అవుతుంది. అంటే క్షేత్రపద వికర్ణం అవుతుంది. కాబట్టి ఎప్పుడు ఆనిచ్చి ఆ యొక్క అవుట్ సైడ్ టాయిలెట్స్ అనేటువంటివి కట్టకూడదు. అవుట్ సైడ్ టాయిలెట్ చుట్టూ కూడా ప్రదక్షిణ వాస్తు ఉండే విధంగా చూసుకుంటారు. కాబట్టి ప్రతి ఒక్కటి కూడా మనం ఇలా ఫాలో అయ్యి చేస్తే మంచి జరుగుతుంది. కాబట్టి వాస్తు శాస్త్ర సమ్మతమైనటువంటి విధి విధానంతో కన్స్ట్రక్షన్ ఎప్పుడైతే చేస్తామో ఆ ఇంట్లో అష్టైశ్వర్య సిద్ధి కలుగుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా తూచా తప్పకుండా పాటించాలి. సకల జన సుఖినో భవంతు. స్వస్తి.